ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు రైతులు. 2 నెలల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. మరోపక్క అమ్మిన ధాన్యానికి సంబంధించి పైసలు నెలలు గడుస్తున్నా అకౌంట్లో పడ్డం లేదని మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలలో పిఎస్సిఎస్, జీసీసీ, ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో ఈసారి అధిక మొత్తంలో ధాన్యాన్ని తరలించారు రైతులు. వర్షాల భయంతో ఎక్కువ మొత్తాలను చెల్లించి వరికోత మిషన్లను తెప్పించారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత తేమ శాతం కోసం 1-2 నెలల నుండి ఉదయం సాయంత్రం వడ్లను నూరుపుతూ అరిగోసపడ్డారు. తేమ శాతం వచ్చాక ధాన్యాన్ని కాంటాలు పెట్టి రైస్ మిల్లులకు తరలించారు. మరికొంతమంది రైతులు ధాన్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. వడ్లు వచ్చేసి 20 రోజులు అవుతుంది, మన 20-25 రోజులు అవుతుంది. ఈ మధ్యలో బారదాన అయిపోయిందని 10-15 రోజుల సంది కాంటాలు ఆగినాయి. ప్లస్ ఈ వడ్లు కూడా పోతలేవు. ఈ వెనకసీరు వడ్లకు ఇబ్బంది అవుతుంది. అధికారులు కొంచెం స్పందించి మిగతా వడ్లకు, ఆగిపోయిన వడ్లకు బారదాన అందించి తొందరగా కాంటాలు పెట్టించి వడ్లు సొసైటీకి తీసుకొని పోయి కొంచెం రైతులను ఆదుకోగలరని అధికారులకు నేను మనవి చేస్తున్నాను. రైతుల ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాలలో ములుగుతుంది. అన్నమో రామచంద్ర అన్న చందంగా ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో కాంటాలు పెట్టి నెల రోజులు గడుస్తున్నా కనీసం ఆయా సెంటర్ల ఇన్ఛార్జీలు, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో చేసేదేమీ లేక రైతులు వడ్ల బస్తాల దగ్గర కాపలా కాస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా మండలాలలో సుమారుగా 1.98 లక్షల బస్తాల ధాన్యం నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 3 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. ఇప్పుడు 20-25 రోజులు అవుతుంది కాంట పెట్టి, అసలే పైసలు ఇంతవరకు పడతలేవు. వాటి కొరకే తెచ్చిన కాడ మిత్తిల మీద పడుతున్నాయి, చెట్లు ఆగుతలేరు, ఇబ్బంది అవుతుంది. అసలు మీరు దయచేసి కొంచెం పైసలు పడతాడు చేయరు. అందులో జరుగుతున్నాయి, అకౌంట్లల్లో పైసలు పడతలేవు. 103 బస్తాలు పెట్టినా కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి. కొంచెం మీరు ఏమైనా దయచేసి మాకు డబ్బులు వేస్తాడు, బ్యాంకులో వేస్తే మేము అప్పులు కట్టుకుంటాం సార్. ప్రభుత్వం కేటాయించిన మిల్లులలో ఇప్పటికే ధాన్యం బస్తాలు నిండి కిక్కిరిసిపోయాయి. అనుకున్న టార్గెట్ రీచ్ కావడంతో కొనుగోలు కేంద్రాల నుండి వెళ్లిన లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే మూలుగుతున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తిరిగి రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మూలుగుతుంది. లారీలు లేక కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని తరలించలేకపోతున్నామని ఆయా సెంటర్ల ఇన్ఛార్జీలు మొరపెట్టుకుంటున్నారు. మరోపక్క పంపించిన ధాన్యానికి రైతుల అకౌంట్లో డబ్బులు పడక నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదని ఆయా సెంటర్ల ఇన్ఛార్జీలు చెబుతున్నారు. లారీలు రావాలి, కనీసాన్ని వడ్లు పోవాలి. మేము రైతులు ఎంతో బాధపడుతున్నాం. లారీలు పంపాలి, బస్తాలు పంపాలి, ఈ కాంటలు పెట్టుడు లేదు. కాంట అమానులు కూడా కనీసానికి రైతులు మోకాలు చూసుడు కూడా పెట్టుడు జరుగుతుంది. పెద్ద పెద్ద పదులు పెట్టుకుంటారు, కనీసానికి చిన్న పదులు కూడా అట్నే పంట పెడతారు. ఇట్లా పరిస్థితి. పండించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించి నెల రోజులు అయినప్పటికీ అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. పంటలకు పెట్టుబడి కోసం అప్పులు తీసుకొచ్చామని ఆ డబ్బులు కట్టే సమయం దాటితే వడ్డీలు కట్టే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కాంటాలు పెట్టిన నుండి ఇప్పటి వరకు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతుందన్నారు. రేపు మాపు అంటూ తిప్పడం తప్పితే అకౌంట్లో డబ్బులు పడటం లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి
తక్షణమే రైతుల అకౌంట్లో ధాన్యం కొనుగోలు పైసలను జమ చేయాలని ఆయా మండల రైతులు కోరుతున్నారు.